తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెల్ల రేషన్ కార్డులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇందులో రేషన్ కార్డు అర్హతలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు వార్షిక ఆదాయం ఉన్నవారు తెల్ల రేషన్ కార్డుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మాగాణి 3.50 ఎకరాలు, మెట్ట 7.5 ఎకరాల్లోపు ఉన్న అందరూ కూడా రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించింది. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు సక్సేనా కమిటీ సిఫార్సులు పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.